శివ అండ్ టీమ్ ఒక 5గురు కలిసి వాళ్ళు డబ్బేలా సంపాదిస్తున్నారో మీకు చిన్న ఐడియా ఇస్తారు. ఇఫ్ పాసిబుల్ ఫాలో, బట్ మంచిగా ఐడియా ఉంది, నచ్చింది. శివ ప్లీజ్ కమ్. మనం ఈరోజు పర్యావరణ కాలుష్యం లేని ఎలక్ట్రిక్ బైక్స్ని ప్రమోట్ చేస్తున్నాం. కేవలం బుకింగ్ చేస్తూ మంచి ఇన్కమ్ని తీసుకుంటున్నాం. అది కూడా యువత నిరుద్యోగంలో బాధపడద్దు. రోజుకు మనం 50,000 కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పర్యావరణ కాలుష్యం లేకుండా ఎలక్ట్రిక్ బైక్స్ని మనం యూజ్ చేయడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. చూడండి, యూనివర్స్కు మంచి చేసే పని ఎవరం ముందుకు వచ్చినా కూడా వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా మనకు మనీని తెచ్చి పెడతాయి. మరి అలాంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ బైక్ వెళ్ళిపోతుంది. చూడండి, మనకు నితిన్ గడ్కరీ గారు ఆల్రెడీ చెప్పారు, డీజిల్కు స్వస్తి. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? పెట్రోల్కు స్వస్తి. రానున్న 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో మనకు డీజిల్ పెట్రోల్ మొత్తం కూడా స్వస్తి. ఇండియా కానీ ప్రపంచంలో కానీ రానున్న రోజులంతా కూడా ఎలక్ట్రిక్ రంగం అనేది బాగా అభివృద్ధి చెందబోతుంది. మరి ఇలాంటి ఎలక్ట్రిక్ రంగంలో మనం ముందుకెళ్తే మనం మంచి రిజల్ట్ వస్తుంది. అందరూ కూడా వినియోగించుకోవాలి. అవకాశాలు తక్కువ వస్తుంటాయి. ఆ వచ్చిన అవకాశాలనే మనం వినియోగించుకుంటే మంచి లైఫ్ స్టైల్ని తీసుకోవచ్చు. లైఫ్ స్కిల్స్ అంటాం, ఎప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అంటాం. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో ఆలోచించండి. ఎప్పుడు ఉన్న ప్లేసులనే కాదు, రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ముందుగా అర్థం చేసుకుంటే మనం మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. లైఫ్లో మంచి గుర్తింపు తెచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనందరికీ తెలిసిందే, నోకియా కంపెనీ ఒకప్పుడు చాలా ఫేమస్ కంపెనీ. కానీ వాళ్ళు ఆ ఉన్న ప్లేస్లోనే అదే కీప్యాడ్ ఫోన్స్ వాళ్ళు ఉన్న వాటిని సప్లై చేస్తున్నారు. సడన్గా ఆండ్రాయిడ్ సిస్టంలో సామ్సంగ్ మొబైల్స్ వచ్చినాయి. ఆటోమేటిక్గా చూసారా మై డియర్ ఫ్రెండ్స్, నోకియా పేరు కన్నా ఎక్కువ సామ్సంగ్ పేరు బాగా డెవలప్ అయింది. అంటే మనం అంతా కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని ఉన్న ప్లేసులనే ఉండిపోవద్దు. రానున్న 5-10 సంవత్సరాలు ఏం జరగబోతుందో బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఎప్పుడు కూడా ఫ్యూచర్లో విజన్తో వెళ్ళాలి. విజన్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా విజయాన్ని సాధిస్తారు. మరి అలాంటి విజన్ని యూత్ అందరూ కూడా ఆచరించాలి. విజనబుల్గా ఉండాలి. మంచి లైఫ్ స్టైల్ని ఎర్న్ చేయాలి. వినడం చాలామంది వింటాం, విన్నదాన్ని ఎంతమంది ఆచరిస్తున్నాం? ఆచరిస్తేనే మనలో మార్పు స్టార్ట్ అవుతుంది. వినడంతో పాటు ఆచరించడం నేర్చుకోండి. మనకు ఎలక్ట్రిక్ రంగం గురించి సెర్చ్ చేయండి. ఒకప్పుడు మనందరికీ తెలుసు, డీజిల్తో నడిచే వెహికల్సే ఉండేవి. తర్వాత పెట్రోల్ వెహికల్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు అంతా ఎలక్ట్రిక్ రంగం వస్తుంది. భయాలు వదిలేయాలి. చాలామంది ఎలక్ట్రిక్ అంటే పేలిపోతాయి, కాలిపోతాయి అని ఇంకా అవుట్డేటెడ్ ఆలోచనలతో ఉన్నారు. అవుట్డేటెడ్ ఆలోచనలతో కాదు, ఏదైనా కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఇంతకుముందు సార్ చెప్పారు, డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, మరి మనకు విజ్డమ్ అంటే ఏందని చెప్పారు. అంటే ఏదైనా కూడా ఏదో పక్క వాళ్ళు చెప్తే వినడం కాదు, మీరు దాని మీద రీసెర్చ్ చేయండి. నేను దాదాపుగా 9 నెలల 15 రోజుల నుండి నేను ఎలక్ట్రిక్ బైక్ వాడుతున్నాను. దాదాపు 4000+ కిలోమీటర్స్ తిరిగాను. ADMS అనే వెహికల్ తోటి నేను దాదాపు 4000+ కిలోమీటర్స్ యూజ్ చేసిన. ఎప్పుడైతే యూజ్ చేసినో, ఎప్పుడైతే కంపెనీకి వెళ్ళినో, కంపెనీ ధార్వాడ్లో ఉందండి మెయిన్ బ్రాంచ్. ఇప్పుడు 18 రాష్ట్రాలకు వచ్చింది. మనకు తూఫ్రాన్లో కూడా ఫ్యాక్టరీ ఉంది. ఒకసారి ఫ్యాక్టరీ విజిట్ చేయండి. ఎందుకు విజిట్ చేయాలి? ఓన్లీ మనం బండి కొనుక్కొని వాడడానికా? అంటే బండి కొనుక్కొని వాడడానికైనా కూడా మనం 10 మందికి ప్రమోట్ చేయడానికైనా మనకు నాలెడ్జ్ వస్తుంది. ఏదైనా ఒక విషయంలో మనకు నాలెడ్జ్ రావాలంటే సార్ ఇంతకుముందు చెప్పినట్టు అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని తెలుసుకోవాలి. ఆ కంపెనీ యొక్క విజన్ ఏంటో తెలుసుకోవాలి. కంపెనీ ఎన్ని సంవత్సరాల నుండి వస్తుందో చూసుకోవాలి. 1,20,000 పైన బైక్స్ ఇచ్చిందండి. ఒక్క బైక్ కూడా ఇప్పటివరకు కాలలేదు, పిల్లలేదు. అర్థం చేసుకోండి. అన్నీ ఒకే క్వాలిటీతో ఉండవు. అన్ని కంపెనీలు ఒకే విజన్తో పనిచేయవు. అన్ని కంపెనీలు ఒకే క్వాలిటీలో ఉండవు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా కూడా సగం తెలుసుకోవద్దు. ఎవరో పక్క వాళ్ళు చెప్తే నమ్మొద్దు. మనం మంచిగా ఆలోచించాలి, కరెక్ట్గా తెలుసుకోవాలి. నేను 9 నెలల 15 రోజులలో 33 lakhs తీసుకున్నా మై డియర్ ఫ్రెండ్స్. అర్థమవుతుందా? 9 నెలల్లో 33 lakhs ఎక్కడైనా ఉందా?
చెప్పండి, మరి నేను వస్తా. అది ప్రకృతికి మంచి చేస్తూ, ఏదో మోసం చేస్తూ, ఏదో అవసరం లేని ప్రోడక్ట్ ఇస్తూ, అర్థమవుతుందా? క్యాన్సర్ కారక వస్తువులు అమ్ముతూ కాదు, యూనివర్స్కు మంచి చేసే ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడంతో పాటు బుకింగ్స్ చేస్తూ, మనందరం ఆల్రెడీ చేస్తున్న పనులే. ఆల్రెడీ చేస్తున్న పనుల్లో రిజల్ట్ ఏముంది, ఇక్కడ ఏం రిజల్ట్ ఉంది అది చూడండి, ఎక్కడ ఎంత రిస్క్ ఉంది అబ్జర్వ్ చేయండి. ఇందులో బాగా ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనతో పాటు మనతో ఉన్న వాళ్ళందరికీ డెవలప్మెంట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ టీం వర్క్ ఉంటుంది, వండర్ఫుల్ ఎర్నింగ్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి స్వచ్ఛమైన గాలి ఇస్తే అంతకన్నా ఎక్కువ తృప్తి ఏది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ కొనుక్కుంటున్నాం, మరి రానున్న రోజులలో గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది. మరి అలాంటి పరిస్థితులు రావద్దు అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎలక్ట్రిక్ వెళ్ళాల్సిందే. ఈరోజు కాకుండా ఇంకో 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో 5 ఇయర్స్లోనే అందరం మూవ్ అవుడే. కానీ ఇప్పటి నుండే ఆలోచించండి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది, ఆలోచన మొదలు పెట్టండి, ఆచరించండి. అందరికీ మంచి జరుగుతుంది. అందరికీ మంచి జరగాలని మరి ఇన్కమ్ సంపాదించాలంటే మనం జస్ట్ ప్రమోషన్ చేయాలండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ప్రమోట్ చేయాలి. అందులో మనకి ఇన్కమ్ ఎలా తీసుకుంటామంటే జస్ట్ ప్రమోషన్ చేయడం ద్వారానే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కంపెనీలో సెలబ్రిటీలు ఎవరు లేరండి, మనమే సెలబ్రిటీస్. ఇక్కడ కంపెనీ సెలబ్రిటీస్కి డబ్బులు ఇవ్వదండి, మనకే డబ్బులు ఇస్తుంది. ఏ బండి వాడినా మనల్ని మన ఫ్రెండ్స్ ఏమడుగుతారు, కొనగానే కొత్తగా చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు అని అడుగుతారు. అదే బండి మనం ఇది వాడితే సేమ్ క్వశ్చన్ అడుగుతారు, అంతే కదా. ఏది మన చేతిలో ఉంటే మనం నార్మల్గా ఒక ఫోన్ కొన్నా అడుగుతారు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు అని. మరి ఇప్పుడు ఆ బండి ఎలక్ట్రిక్ బండి కొనడం వల్ల మన వాళ్ళు అడుగుతారు. అడగగానే మనం ప్రమోషన్ చేస్తే, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్కమ్ కూడా యాక్టివ్ ఇన్కమ్ అన్లిమిటెడ్గా వస్తుంది. అంటే మనం వర్క్ చేస్తే వచ్చే ఇన్కమ్ అన్లిమిటెడ్గా వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే టీమ్ ఇన్కమ్, డైలీ 50,000 తీసుకోవచ్చు. ఇప్పుడు నేను గత 3 నెలలుగా డైలీ 30,000 నుండి 40,000 తీసుకుంటున్నా ఎవ్రీడే. ప్రతిరోజు 30-40,000 ఎలా సంపాదించాలనేది ఇందులో టీం వర్క్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం, సజెషన్స్ ఇస్తాం, గైడెన్స్ ఇస్తాం, మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. ఇలా ప్రతి ఒక్కరికి ఇన్కమ్ జనరేట్ అయ్యేలా చేస్తాం. కంపెనీ ఒక మంచి ఎథిక్స్ తోటి వెళ్తుంది. బాగా డబ్బులున్న సెలబ్రిటీలకు డబ్బులు ఇవ్వట్లేదు. ఇక్కడ ఎవరైతే వెహికల్ వాడమని చెప్తున్నారో వాళ్ళకే ఇన్కమ్ ఇస్తుందండి, ఇన్కమ్ రూపంలో. అది కూడా ప్రతిదీ కూడా TDS అంటే గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అవుతుంది. ప్రతిదీ కూడా లీగల్గా వస్తుంది. మన కంపెనీ అకౌంట్ నుండి నేరుగా మన అకౌంట్లోకి వస్తాయి. ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కరెక్ట్ ఎంక్వైరీ చేయండి. మన కంపెనీలో చాలామంది ప్రొఫెసర్సు, టీచర్సు, లెక్చరర్సు, అడ్వకేట్సు, ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రకృతి కాలుష్యం లేని వెహికల్ కనుక అందరూ కూడా ప్రమోట్ చేస్తున్నారు. అందరం కూడా చేద్దాం. ఒక మంచి కార్యక్రమం అంటే యూనివర్స్కు మంచి చేసే కార్యక్రమం మనతో ప్రారంభిస్తే, మన వల్ల మనకు ముందుకెళ్తే మనకు ఇన్కమ్ వస్తూ మన ద్వారా అందరికీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఇలాంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. షోరూమ్కి ఒకసారి విజిట్ చేయండి. వెహికల్ గురించి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయమనండి. అవసరమైతే ట్రయల్ తీసుకోండి. అర్థమవుతుందా? ఎవరైతే వెహికల్ వాడుతున్నారో వాళ్ళ ద్వారా తెలుసుకుంటే మీకు 100% కరెక్ట్ రిపోర్ట్ వస్తుంది. మీరు అది సరిగ్గా తెలుసుకోకుండా ఎవరో చెప్పిన విషయాలు నమ్మి మీరు వాడకపోతే మీకు ఇన్కమ్ రాదు. మీరు బండి ఎప్పటికీ వాడరు, ముందుకు వెళ్ళరు. రోజు దాదాపు పెట్రోల్ ఖర్చు పెడుతున్నాం మనందరం. సార్ ఎవరో వెహికల్ వాడినా పెట్రోల్ ఖర్చు అవుతుంది కదా. రోజుకు దాదాపు 100 రూపాయల నుండి 200 రూపాయల పెట్రోల్ ఆల్మోస్ట్ 90% పబ్లిక్ వాడుతున్నాం. మరి దాదాపు నెలకు 3,000 నుండి 5,000 రూపాయల ఖర్చు పెడుతున్నాం. మనము ఎందుకు ఒకసారి ఆలోచించద్దు? ₹1 ఖర్చు లేకుండా రోజుకు 100 కిలోమీటర్లు తిరిగే వెహికల్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చినాయి. అందులో ది బెస్ట్ బ్రాండ్ ADMS. ఎందుకు బెస్ట్ బ్రాండ్ అంటున్నా అంటే నేను ఒక్కని అనడం కాదు, కంపెనీకి బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అవార్డు, బెస్ట్ సేఫ్టీ అవార్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుండి, కర్ణాటక గవర్నమెంట్ నుండి కంపెనీకి లీగలైజేషన్ ఉంది. 18 సర్టిఫికేట్స్ ఉన్నాయి. కంపెనీ గురించి గూగుల్లో సెర్చ్ చేయండి, ప్రతిదీ కూడా అవైలబుల్ ఉంది. ఎవరైనా కంపెనీ విజిట్ చేస్తా అంటే కూడా మా టీం నుండి తీసుకెళ్తాం. మరిన్ని వివరాలు కూడా మీకు ఎవరికి కావాలన్నా మా సైట్ నుండి మేము ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మా టీం ముందర ఉంది. వెహికల్స్ కూడా ఒక 2-3 వెహికల్స్ తెచ్చిపెట్టినాం. ఎవరైనా ట్రయల్ చేస్తా అంటే ట్రయల్ చేయొచ్చు. అందులో ఎలా ఇన్కమ్ తీసుకోవాలో అడిగితే కూడా మా టీం ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో మొదటగా 3 స్టెప్స్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్.
ఇక్కడ కేవలం మనం 15,000 రూపీస్ తోటి మనం బండి బుక్ చేసుకుంటాం వెహికల్ని. ఎప్పుడైతే వెహికల్ బుకింగ్ చేసుకుంటామో మన కంపెనీ GST రిసిప్ట్ ఇస్తుంది. ఆ 15,000 రిసిప్ట్తో పాటు ID నెంబర్ అని ఇస్తుందండి. ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటారు మనల్ని. మరి నేను ఇదే పని కరెక్ట్ 4th ఆగస్టు 2023 రోజు చేసిన. 4th ఆగస్టు 2023 రోజున 15,000 రూపాయలతోటి బుకింగ్ చేసుకున్నా. రాఖీ పౌర్ణిమ అంటే లాస్ట్ ఇయర్ రాఖీ పౌర్ణిమ రోజు డెలివరీ తీసుకున్నా. మా పాపకు బండి గిఫ్ట్ ఇచ్చేసిన. మరి ఆ తర్వాత ఆ బండిని ప్రమోట్ చేయడం మొదలుపెట్టిన. మొదటి నెల 6 బుకింగ్స్ ఇచ్చిన. ఆ 6 బుకింగ్స్ తోటి నాకు వచ్చిన యాక్టివ్ ఇన్కమ్ 30,000 మై డియర్ ఫ్రెండ్స్. ఒక బుకింగ్ తోటి 5,000 రూపీస్తో 6 బుకింగ్లకు 30,000 ఇన్కమ్ తీసుకున్నా. ఇంకా అక్కడితో ఆగలేదు. ఆ 6గురికి నేను హెల్ప్ చేయడం మొదలుపెట్టిన. నాలాగా వాళ్ళకు కూడా ఇన్కమ్ రావాలని అనుకున్నా. మరి వాళ్ళతోటి నేను టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్తే సెకండ్ మంత్ 96,000 ఇన్కమ్ తీసుకున్నా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆ సెకండ్ మంత్ నాకు యాడ్ అయిన టీము దాదాపు 120+ మెంబర్స్ యాడ్ అయ్యారు. వాళ్ళకు కూడా సర్వీస్ ఇవ్వడం మొదలుపెట్టిన, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన. మరి ఆ తర్వాత థర్డ్ మంత్ 4,93,000 ఇన్కమ్ తీసుకున్నా. ఏ పైనైనా మనం ఇష్టంతో పని చేస్తే అసలు కష్టం అనిపించదు. అసలు ఇష్టంతో పని చేస్తూ మొదలుపెట్టి మనతో ఎవరైతే లైవ్ జర్నీ చేస్తారో వాళ్ళకు కూడా ఇన్కమ్ ఇప్పిస్తే ఎప్పుడు కూడా బోర్ రాదు ఆ చేసే వర్క్. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ కంపెనీ అద్భుతంగా డిజైన్ చేసింది మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం ముందు నుండి అనుకుంటున్నాం సెలబ్రిటీలు ఎవరు లేరు అంటున్నాం. సెలబ్రిటీలకు కోట్ల రూపాయలు ఇచ్చే బదులు ఇక్కడ 1,000 రూపాయలలో కంపెనీ డెవలప్ అవుతుంది, మనల్ని డెవలప్ చేస్తుంది. 100% మంచి ఎథిక్స్ తోటి మంచి విజన్ తోటి వెళ్తుంది. మన కంపెనీలో 2 వీలర్సే కాకుండా 3 వీలర్స్ కూడా వచ్చినాయండి, ఆటోస్ వచ్చినాయి. అదేవిధంగా ట్రాక్టర్, కారు కూడా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చినాయి, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. రోజు మినిమం 3,000 నుండి 50,000 రూపాయలు తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. మరి ఇప్పించేందుకు మేము రెడీ ఉన్నాం, తీసుకునేందుకు ఎంతమంది రెడీ ఉన్నారు? థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఇన్ఫ్యాక్ట్ ఫౌండేషన్ గంప సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నేను కూడా ఈ ఇన్ఫ్యాక్ట్ సంస్థలో 118 బ్యాచ్లో నేను ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. నేను తీసుకోవడం కాకుండా నా టీంలో ఉన్న వాళ్ళని ప్రతి బ్యాచ్కి ఒక 6, 7, 8 మందిని కూడా ప్రతి బ్యాచ్కి నేను ఇస్తున్నాను. అంటే ఎంతోమందికి ఇన్ఫ్యాక్ట్ సంస్థ ద్వారా మంచి ప్లాట్ఫామ్ నుంచి మంచి లైఫ్ ఎర్న్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోన చాలామందికి నేను కూడా ఇస్తున్నాను. బట్ ఒకటి ఏంటంటే ఎలక్ట్రికల్ బైక్ సార్, ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న ప్రోడక్ట్ ఏమైనా ఉంది సార్ అంటే ఎలక్ట్రికల్ బైక్. అంటే ప్రతి 20 సంవత్సరాలకు ట్రెండ్ అనేది మారుతూ వస్తుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక 20 సంవత్సరాల కింద మనం అందరము గ్యాస్ ఉన్న పెట్టుకొని వంట చేసుకొని పొయ్యి అంటే పెట్టుకుంటుంది. ఇప్పుడు గ్యాస్ కనిపిస్తుందా సార్? కనిపిస్తుందా సార్? కనిపిస్తలేదు. ఈరోజు మనం వాడుతున్న మొబైల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరిదో ఇంట్లో ఒక ల్యాండ్ మొబైల్ ఉంటే ఊర్లో సమాచారం అందరికీ అందిస్తుండ్రి, వాస్తవమా లేదా? మళ్ళీ అట్లా ఆ మొబైల్ నుంచి ల్యాండ్ ఫోన్కి వెళ్ళి కాయిన్ బాక్సు, తర్వాత చిన్న డబ్బా ఫోను, ఆ తర్వాత ఇప్పుడు 5G టెక్నాలజీలో ఉన్నాం. అంటే సిగ్నల్ లేనప్పుడు కూడా మనం ఎంతో ఇబ్బంది పడ్డామా లేదా? బట్ అట్లాంటిది ఈరోజు మొబైల్ మనం ఈజీగా యూజ్ చేస్తున్నామా లేదా? మరి ఈవీ రంగం అనేది కూడా సార్ ఇప్పుడిప్పుడే దూసుకొస్తున్న రంగం. అంటే ఇప్పుడిప్పుడే చిన్న 2 సంవత్సరాలకు వెళ్ళి స్టార్ట్ అయిన ఈవీ రంగం. బట్ ఈ రంగంని ఎంచుకొని ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకు కూడా ఇందాక మన శివసార్ చెప్పినట్టు ఈ ఈవీ రంగంలో ADMS కంపెనీ నుంచి ఎలక్ట్రికల్ బైక్ బండి బుక్ చేసుకొని మన భవిష్యత్తు మార్చుకొని డైలీ 3,000కి వెళ్ళి 50,000 వరకు సంపాదించుకోవడానికి సరైన అవకాశం ఉంది సార్. నేను కూడా ఈ బిజినెస్ ద్వారా ఇప్పటి వరకు జస్ట్ 24 మంత్స్లో 2 కోట్ల ఇన్కమ్ ఎర్న్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ.